अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के नरसापुर हल्के असम्बली के कौड़ीपल्ली मंडल को माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन के ज़रिए सिर्फ 2 यूनिट ही मुख्तस करने पर मुस्लिम कायदीन का एक वफ़द आज दफ्तर ज़िला कलेक्ट्रेट मेदक पहुँचकर कलेक्टर ज़िला मेदक मिस्टर राजर्षि शाह IAS को दरख्वास्त पेश करते हुए इस बात का मुतालबा किया कि तेलंगाना माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन की जानिब से जो लोन्स और बजट मंजूर किया गया है वो नाकाफ़ी है, लिहाजा इस बजट में इजाफा करते हुए कौड़ीपल्ली मंडल के लिए यूनिट में मज़ीद इजाफा किया जाए। इस मौके पर कौड़ीपल्ली मंडल के मुस्लिम कायदीन ने आज दरख्वास्त पेश करने के बाद मीडिया के नुमाइंदों से बात करते हुए CM KCR से इस बात का मुतालबा किया कि जिस तरह दलित बंधु के तहत लोन्स दिए जा रहे हैं, कम अज़ कम उसी लिहाज से ही माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन के लिए भी लोन्स मंजूर किए जाएँ ताकि कौड़ीपल्ली की गरीब आवाम को माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन से लोन्स मिल सकें। इस मौके पर कौड़ीपल्ली की आवाम की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं, लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। మన కేసీఆర్ గారు ఏదైతే లోన్స్ 6 సంవత్సరాల తర్వాత మైనార్టీ లోన్స్ శాంక్షన్ చేయడం జరిగింది, అందులో ముస్లిం, జైన్, సిక్, బౌద్ధ్, పార్షియన్ ఈ 5 కులస్తులకు మైనార్టీ లోన్ ఇవ్వడానికి 50 కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో కౌడిపల్లి మండలానికి కేవలం 2 యూనిట్లు రావడం చాలా గమనార్హం. అది కాబట్టి మేము మా సీఎం గారికి ఇట్లా విన్నవించడం ఏమనగా మైనార్టీ లోన్లో ఏదైతే 70 కోట్లు మళ్ళీ శాంక్షన్కి మళ్ళీ రిప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది, దానికి శాంక్షన్ ఇట్లా చేసి ఊరికి ఎట్లయితే దళిత బంధు 10 లక్షలు ఒక్కరికి ఒక కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కౌడిపల్లి మండలానికి ఒక దళిత బంధు అనేది ఏదైతే 10 లక్షల అమౌంట్ ఉంది, అదేవిధంగా కౌడిపల్లిలో ఒక 10 లక్షలైనా ఇస్తే ఊర్లు ఎన్ని ఉన్నాయి, మా పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, ఆ పంచాయతీకి కేవలం ఒక్కొక్కటైనా యూనిట్ అయినా వస్తుందని మేము ఆశిస్తున్నాం. కావున దీనికి స్పందిస్తూ సీఎం గారు మరొకసారి నిర్ణయం తీసుకొని మైనార్టీ యూనిట్లను పెంచాలని నిన్న గిట్ల ఓవైసీ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. 1000 కోట్లు ఒకవేళ శాంక్షన్ చేయడం జరిగితే ఆ 1000 కోట్లతోటి మైనార్టీలు అభివృద్ధి చెంది వాళ్ళొక బిజినెస్ మొదలుపెట్టి ఎదుగుతారని మేము గిట్ల కోరుతున్నాం కేసీఆర్ గారు. మన కేసీఆర్ గారు ఏదైతే లోన్స్ 6 సంవత్సరాల తర్వాత మైనార్టీ లోన్స్ శాంక్షన్ చేయడం జరిగింది, అందులో ముస్లిం, జైన్, సిక్, బౌద్ధ్, పార్షియన్ ఈ 5 కులస్తులకు మైనార్టీ లోన్ ఇవ్వడానికి 50 కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో కౌడిపల్లి మండలానికి కేవలం 2 యూనిట్లు రావడం చాలా గమనార్హం. అది కాబట్టి మేము మా సీఎం గారికి ఇట్లా విన్నవించడం ఏమనగా మైనార్టీ లోన్లో ఏదైతే 70 కోట్లు మళ్ళీ శాంక్షన్కి మళ్ళీ రిప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది, దానికి శాంక్షన్ ఇట్లా చేసి ఊరికి ఎట్లయితే దళిత బంధు 10 లక్షలు ఒక్కరికి ఒక కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కౌడిపల్లి మండలానికి ఒక దళిత బంధు అనేది ఏదైతే 10 లక్షల అమౌంట్ ఉంది, అదేవిధంగా కౌడిపల్లిలో ఒక 10 లక్షలైనా ఇస్తే ఊర్లు ఎన్ని ఉన్నాయి, మా పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, ఆ పంచాయతీకి కేవలం ఒక్కొక్కటైనా యూనిట్ అయినా వస్తుందని మేము ఆశిస్తున్నాం. కావున దీనికి స్పందిస్తూ సీఎం గారు మరొకసారి నిర్ణయం తీసుకొని మైనార్టీ యూనిట్లను పెంచాలని నిన్న గిట్ల ఓవైసీ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. 1000 కోట్లు ఒకవేళ శాంక్షన్ చేయడం జరిగితే ఆ 1000 కోట్లతోటి మైనార్టీలు అభివృద్ధి చెంది వాళ్ళొక బిజినెస్ మొదలుపెట్టి ఎదుగుతారని మేము గిట్ల కోరుతున్నాం కేసీఆర్ గారు.